వెండితెరపై రాణించిన ఒకప్పటి ముద్దుగుమ్మలు పెళ్లి తర్వాత ఏం చేస్తున్నారు? ప్రస్తుతం వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంది? పిల్లల సంగతేంటి అనే విషయాలు ప్రేక్షకులకు ఎంతో ఆసక్తికరం. అందుకే ఓల్డ్ హీరోయిన్స్ ఫొటోస్, వారి లైఫ్ స్టైల్ తదితర విషయాలపై నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తుంటారు. ఇప్పుడు మనం అలాంటి కోవకే చెందిన ఓ సీనియర్ హీరోయిన్ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు టాలీవుడ్ తెరపై వరుస సినిమాలతో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ రచనా బెనర్జీ. ఈమె అసలు పేరు జుమ్ జుమ్ బెనర్జీ. ఇలా చెబితే గుర్తుపట్టడం కష్టమే, కానీ కన్యాదానం సినిమా హీరోయిన్ అంటే టకీమని ఓ రూపం మదిలో మెదులవుతుంది. సినిమాల్లో చక్రం తిప్పిన ఈ హీరోయిన్ ఇప్పుడు రాజకీయ రంగంలో అడుగుపెట్టి మరో కొత్త ప్రస్థానం మొదలుపెట్టింది. అతి తక్కువ సమయంలోనే తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది రచన. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, ఒడియా భాషల్లో అనేక చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. టాలీవుడ్లో రచన చిరంజీవి, మోహన్ బాబు, శ్రీకాంత్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బావగారు బావున్నారా, లాహిరి లాహిరి లాహిరిలో, సూర్యవంశం, అభిషేకం, కన్యాదానం, మావిడాకులు, సుల్తాన్, రాయుడు వంటి ఎన్నో చిత్రాల్లో ఆమె నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్ని ఎంచుకొని టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. కెరీర్ పీక్స్లో ఉన్న టైంలోనే 2007లో ప్రోబల్ బసును రచన వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనప్పటికీ రచన సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. తరచూ తన కుటుంబ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. దాదాపు 50 ఏళ్ల వయసులోనూ ఆమె అందం తగ్గకపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. గతేడాది రచన రాజకీయాల్లోకి ప్రవేశించి అందరినీ షాక్కి గురిచేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అభిమానించే రచన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ తరపున హుగ్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భాజపా అభ్యర్థి లాకెట్ చటర్జీపై భారీ మెజారిటీతో గెలుపొందింది. ప్రస్తుతం ఎంపీగా ప్రజాసేవలో బిజీగా ఉన్న రచన సినీ తెరపై మెరిసినట్లే రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. గతంలో సినీ వినాలాకాశంలో స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన వారిలో కొందరు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. అదే లిస్టులో చేరింది ఈ టాలీవుడ్ అందం. ఎంతైనా ఈ హీరోయిన్ సూపర్ కదా. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ప్లీజ్.